భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46వ సంవత్సరాన్ని దాటి 47వ సంవత్సరంలోకి ఈరోజు అడుగుపెట్టిన దినం. జనసంఘ్ నుంచి ప్రారంభమై ఈరోజు భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి వరకు అన్ని కమిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ ఈరోజు ఉదయం ధర్మవరం నియోజకవర్గం ముదిగుప్ప మండలంలో మొదటి కార్యక్రమంలో పాల్గొని రెండవ కార్యక్రమంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, మన ప్రియతమ నాయకులు శ్రీ తెల్లపల్లి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్ కుమార్ గారు, ముదిగుప్ప ఎంపీపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆదినారాయణ గారు, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈ మండలంలో అనేక ప్రాంతాల్లో నిర్వహించి మరి ఈ రోజు మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు రాము గారికి, మరి అదేవిధంగా మండల టీం అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి ఈ సందర్భంగా అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు గారు, అనేక మంది రాష్ట్ర, జిల్లా, మండల భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. మొదటిగా ప్రతి పంచాయతీలో 2 ప్రాంతాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగాలని చెప్పి రాష్ట్ర పార్టీ సూచనతో మనం కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ పిలుపునివ్వడం జరిగింది. అయితే అనూహ్య స్పందన, ఊహించిన దానికంటే ఇప్పటికే దాదాపుగా 100 ప్రాంతాలకు పైన ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మాకు జరిగేటువంటి ప్రాంతాల లిస్టు ప్రకారం 300 పైచిలకు సత్యసాయి జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి 47 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రస్థానం, ప్రజా శ్రేయస్సు, జాతీయ సమైక్యత, దేశ రక్షణ వంటి సిద్ధాంతాలతో ప్రారంభమై 1951లో జనసంఘ్ నుంచి 1977లో జనతా పార్టీలో విలీనమై తరువాత 1980 ఏప్రిల్ 6న ప్రియతమ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ గా అనే నినాదంతో కార్యకర్తలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక సేవా కార్యక్రమాల్లో, అదేవిధంగా దేశం కోసం పనిచేసే విధంగా ఈరోజు ఆ నినాదంతో ఈరోజు పార్టీని 47 సంవత్సరాలు అనుసరించు అంచెలంచెలుగా ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీ పెద్ద ఎత్తున 2 స్థానాలతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 2014లో 282 స్థానాలు, 2019లో 303 స్థానాలతో, మరి 2024లో 240 స్థానాలతో ఒక జాతీయ కూటమి ఆర్థికంగా 18 స్థానంలో ఉన్నటువంటి భారతదేశం
ఈరోజు ప్రపంచ దేశాలతో 3వ స్థానంలోకి రావడానికి కారణం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. యుద్ధాలతో అనేకమైనటువంటి దేశాలలో ఈరోజు ముడి చమురు లేక, గ్యాస్ నిక్షేపాలు లేక, నిల్వలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి దౌత్యంతో ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారి ముందు చూపు. మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆత్మీయులు ఈఎం శేఖర్ గారు, 45 సంవత్సరాల నుండి పార్టీలో కలిసి పనిచేస్తున్న ఆత్మీయులు సతీష్ గారు, మన గుడిగుప్ప ఎంపీపీ ఆదినారాయణ గారు, ఇక్కడ మండల అధ్యక్షులు. 84లో ఎన్నికలు వస్తే ఇందిరాగాంధీ హత్య చేయబడింది. అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు అనేక మంది ఉదాహరణగా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంతోషం.